ఆయనను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈనాటి మన ధ్యాన అంశము, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. మన వాక్యము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక పరిశుద్ధ దినములో ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాము తండ్రి. నీ కృప మాకు దయచేయండి తండ్రి. వాక్శక్తిని అనుగ్రహించండి, జ్ఞానము ప్రసాదించండి. అలాగే తండ్రి, వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనసు మాకందరికీ దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పుచున్నాడు. ఇది మనకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి వాక్యమైంది. ఎందుకంటే ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటున్నారో అటువంటి వారికి ఎటువంటి శిక్షా విధి లేదని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. ఎందుకు శిక్షా విధి లేదంటే ఇక్కడ మనం గమనించాల్సింది, యేసు క్రీస్తు ప్రభువు ఆయన మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణము పొంది మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం జరిగించడం ద్వారా ఇప్పుడు మనము క్రీస్తు యేసునందున్నట్లయితే అట్టి వారికి ఎటువంటి శిక్షయో విధియో లేదని ఆయన చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము రెండు విషయాలు ధ్యానించాలి. ఒకటి, క్రీస్తు యేసునందున్నవారు శిక్షా విధియో లేదు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు అంటే ఎవరు మనం ముందుగా తెలుసుకుందాం. క్రీస్తు యేసునందున్నవారంటే క్రీస్తును కలిగిన వారు అని అర్థము. అలాగే క్రీస్తుతో ఐక్యము కలిగిన వారని అర్థము. క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నవారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తులో మనము ఉన్నామంటే క్రీస్తులోనికి మనము బాప్తిజం తీసుకోవడం ద్వారా క్రీస్తు శరీరంలో మనము పాలిభాగస్థులమై ఉంటామని అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని బట్టి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినట్లుగా, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఇప్పుడు మనము ఆయనతో ఐక్యము కలిగి వారంగా ఉన్నాం. ఆయన మరణంలోనికి మనం బాప్తిజం తీసుకోవడం ద్వారా ఆయన మరణంలో మనము ఐక్యము కలిగి ఉంటున్నాము. అలాగే మనము మన పాపాలను విడిచిపెట్టి తిరిగి లేయడం ద్వారా ఆయన పునరుత్థానములో మనము ఐక్యము కలిగి ఉంటూ ఉన్నామని అర్థం చేసుకోవాలి. అంటే మన పాపములను విడిచిపెట్టి క్రొత్త జన్మ, నూతన జన్మ ఎత్తడమే ఆయన
మరణములో ఐక్యము కలిగి ఉంటా, ఆయన పునరుత్థానములో ఐక్యము కలిగి ఉండడానికి సాదృశ్యం అని నేను మీకు తెలియజేస్తున్నాం. నాడు మనము బాప్తిజం పొందుకుంటాం. ఆ బాప్తిజం అనేటువంటిది ఏంటి? ఆయన మరణములో మనము మన పాపములను పాతిపెట్టి క్రీస్తు ఏ రీతిగా లేపబడ్డాడో ఆ ప్రకారంగా మన పాపములను విడిచిపెట్టి తిరిగి మనము పునరుత్థానుడైనటువంటి క్రీస్తులాగా లేపబడుతున్నాము. అదే బాప్తిజమము. కాబట్టి పునర్జన్మ స్నానము ద్వారా మనం పరిశుద్ధులు అవుతున్నాము, నూతన జన్మను పొందుకుంటున్నాము. అట్టివారే క్రీస్తునందున్నవారు అని ఇక్కడ మనకి వాక్యము ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, అర్థం చేసుకోండి. మనము క్రీస్తునందున్నట్లయితే ఆయన శిలువ మరణములో మనము పాలి భాగస్థులమై ఉంటున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే అటువంటి వారికి ఎటువంటి శిక్షా విధియో లేదు అన్నారు. అంటే ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటున్నారో, క్రీస్తును కలిగి ఉంటున్నారో అట్టి వారికి ఎటువంటి శిక్షా విధియో లేదని సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు శిక్షా విధి లేదంటే చెప్తున్నా అంటే వారు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారు నీతిమంతులుగాను నిర్దోషులుగాను ఎంచబడుతున్నారు. ఎప్పుడైతే మనము నీతిమంతులుగాను నిర్దోషులుగా ఎంచబడతామో అప్పుడు మనకు ఎటువంటి శిక్ష ఇది ఉండదు. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉంటారో అటువంటి వారికి ఎటువంటి శిక్షా విధి ఉండదు. చూడండి, మనము కొన్ని రెఫరెన్స్లు గమనిస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. కాబట్టి నమ్మువారు అనగా క్రీస్తును నమ్మేవారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు మనల్ని విమోచించడం ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. చూడండి ఎంత గొప్ప భాగ్యము. నాడు మనము ఉచితంగా దొరికింది మనకి విమోచన. మనము ఏమాత్రం ప్రయాసపడకుండా, ఏమాత్రం శ్రమ పడకుండా ఉచితంగా దేవుడు ఆయన మహాప్రేమను బట్టి నీకు ఈ కృప అనుగ్రహించాడు. దీన్ని నిర్దోషులుగా చేయడానికి, మనము నీతిమంతులుగా చేయడానికి ఆయన మన కోసం తను తాను అప్పగించుకున్నాడు. తద్వారా మనకు విమోచన దొరికింది. ఈ రక్షణ అనేటువంటిది సర్వలోకానికి మనందరికీ దేవుడు అనుగ్రహించినట్టు గొప్ప భాగ్యము. కాబట్టి పిల్లరా, ఆయన మనను విమోచించి ఆయన కృప చేత నీతిమంతులుగా తీర్చడం ఇదొక విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే 7-8 వచనాలు చదువుతున్నాము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇక్కడ పౌలు గారు లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు. అని అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈనాడు మన అతిక్రమములకు మనము పరిహారాన్ని పొందాలి, మన పాపములకు మనము పరిహారం పొందాలి. కానీ అది మన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఆయన మన పాపములను ఆయన భరించినాడు. తద్వారా ఆయన మనను నిర్దోషుల లెక్కలోకి తీసుకొచ్చాడు. అందును బట్టి ఈనాడు మనము ధన్యులము. కాబట్టి ప్రియులారా, అందుచేత మనకు ఎటువంటి శిక్షా విధి లేకుండా ఉన్నది. మనము మన పొందవలసినటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందడం ద్వారా మనకు ఎటువంటి శిక్షా విధి అనేది మన మీదకి రాకుండా చేయడం జరిగిందని నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇక గమనించండి, 5వ అధ్యాయము 1వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అవును, ఇక్కడ మనము
నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఎలా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా మనము కేవలం మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈనాడు మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, ఇది కూడా మనకు గొప్ప భాగ్యము. ఎటువంటి శిక్షా విధి మనకు లేకపోవడానికి నువ్వు కేవలం ఆయన నమ్మడం మాత్రమే. కాబట్టి ఆయన నమ్మి విశ్వసించడం ద్వారా ఆయన నిర్దోషులుగా మనల్ని తీసుకొస్తున్నాడు, నీతిమంతులుగా ఆయన మనను తీర్చుతున్నాడు. కాబట్టి మనము క్రీస్తునందున్న వారమైనప్పుడు విమోచించబడి నీతిమంతులుగా తీర్చబడి నిర్దోషులుగా ఎంచబడి ఆ నిత్య మరణము తీర్పు నుండి తప్పించుకోగలుగుతాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. అక్కడ పౌలు గారు చెప్పిన మాట ఎప్పుడు ఈ విధంగాను క్రీస్తును విశ్వసించి నమ్మి ఆయనలో నువ్వు నిర్దోషిగా కనబడతావో అప్పుడు నీవు క్రీస్తున్నట్టుగా మనము ఆ జాబితాలోకి చేర్చబడతాము. కాబట్టి ఇప్పుడు నీవు క్రీస్తునందున్నట్లయితే నీకు ఎటువంటి శిక్షా విధి ఉండదు. ఇక్కడ మరొక విషయాన్ని 2వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో శిక్షా విధి కలగకపోవడానికి మరొక విషయాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావించారు. చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అంటే ఇక్కడ క్రీస్తు యొక్క ఆత్మ అనేటువంటిది నన్ను ఈ యొక్క పాప మరణముల నియమము నుండి విడిపిస్తుంది అని ఆయన అంటున్నాడు. అంటే మనల్ని దేవుని ఆత్మ ఈ యొక్క పాపం అనేటువంటిది తద్వారా వచ్చే శాపము, మరణము, ఆ మరణం నుంచి నిన్ను విడిపించేది ఆత్మ నియమము. ఇక్కడ పాప మరణముల నియమము నుండి ఆత్మ అనేటువంటిది నిన్ను విడిపిస్తుంది. ఇది కూడా మనకు శిక్షా విధి కలగకపోవడానికి ఒక కారణమవుతుంది. ఎవరిలో దేవుని ఆత్మ అయితే ఉంటుందో అట్టి వారిలో దేవుని కార్యాలు జరుగుతాయి. తద్వారా వారు దేవుని యొక్క పిల్లలు అవుతారు. దేవునిలో వారు విశ్వాసం బలపడుతుంది. తద్వారా వారు నీతిమంతులుగా జీవిస్తారు. చూడండి, ఇక్కడ ఆత్మ నియమాన్ని బట్టి మరి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాము. 8వ అధ్యాయంలోనే 9వ వచనం నుంచి చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎప్పుడైతే మనలో ఆత్మ అనేటువంటిది మనలో నివసిస్తుండగా, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంటుందో అప్పుడు మనం శరీర రీతిగా ప్రవర్తించము. మనము ఆత్మ స్వభావం కలిగి ఉంటాం. ఎందుకని? మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నప్పుడు మన శరీర కార్యాలు అనుమతించదు. దేవుని కార్యాలు చేయడానికి మన శరీరము పనిచేస్తూ ఉంటుంది. తద్వారా నువ్వు మరణం నుంచి తప్పించబడతావు. అలాగే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వాడంటే ఎవరు? క్రీస్తు ఆత్మ కలిగిన వాడు. ఆ ఆత్మ ఎవరిలో అయితే ఉండదో అట్టివాడు దేవుని వాడు కాదు, అనగా క్రీస్తు నందున్నవాడు కాడు. ఎవరిలో అయితే ఆయన ఆత్మ ఉంటుందో వాడు క్రీస్తు నందున్నవాడని మనము అర్థం చేసుకోవాలి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మనలో క్రీస్తు నివసిస్తూ ఉన్నప్పుడు మన శరీరము పాప విషయంలో మృతమైనదిగా ఉంటుంది. ఆత్మ నియమమైన జీవము కలిగి ఉంటుందని గమనించాలి. కాబట్టి పిల్లరా, చివరిగా 11వ వచనాన్ని గమనిస్తే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయడం. యేసు క్రీస్తుని మృతుల్లో నుంచి లేపింది ఎవరు? ఆ ఆత్మే. ఏ ఆత్మ? దేవుని ఆత్మ.
ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నట్లయితే చావునకు లోనైనటువంటి నీ శరీరాన్ని కూడా జీవింపచేస్తుంది అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. అనగా మనలో ఆత్మ ఉన్నప్పుడు తప్పకుండా మనము పాపం ద్వారా వచ్చే శాపము, మరణాన్ని మనం తప్పించుకోగలమని ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవడానికి దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉండడం ఒక కారణంగా మనము తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మనము మన పాపముల విషయమైన చనిపోయి తిరిగి లేచిన వారమని మనం గ్రహించాలి. అంతేగాని ఏదో నామకార్థ క్రైస్తవ జీవితము ఉన్నంత మాత్రాన మనం క్రీస్తు వారము కాము. మనము క్రీస్తు వారమైనట్లయితే పరిపూర్ణంగా మనము ఆయనలో జీవించాలి, ఆయన ద్వారా రక్షించబడాలి, ఆయన జీవ మరణ పునరుత్థానముల ద్వారా మనము ఆయనలో బాప్తిజము పొందాలి. అంతేగాని ఏదో నామకార్థంగా మనము జీవిస్తూ మనము దేవుని వారము, దేవుని బిడ్డలమని అనుకుంటే అది ఎంత మాత్రము కూడా సరికాదని నేను దేవుని వాక్యం ద్వారా ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనము సంపూర్ణంగా క్రీస్తును కలిగి ఉంటామో అది క్రీస్తునందు ఉండటమే. అట్టి వారికి ఎటువంటి శిక్షా విధి లేదని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఎప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. సాధ్యమా